దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ అని రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ ప్రజలు తనకు ఓటెయ్యరు కాబట్టి తాను రాయలసీమకు ఏమీ చేయననే ఆలోచన చంద్రబాబులో ఉన్నాడని విమర్శించారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి రాయలసీమ ప్రాంతానికి ఆయన చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాయలసీమ సమస్యల గురించి పట్టించుకునే వాళ్లే కరువయ్యారని, చంద్రబాబు మోసాలపై ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు, ఇది గమనించుకొని మనకు ఖచ్చితంగా లోపల నుంచి నీళ్లు తోడుకుంటే తప్ప వీలు పడదు. ఒకవేళ మనము తెలంగాణ వాళ్ళు ఇద్దరం ఒకటే లెవెల్లో తోలుకుంటేటట్టుంటే వాళ్ళు ఆపనన్నా ఆపుతారు, మనం కూడా సమానంగా తీసుకుంటామని చెప్తే దాన్ని ఆపేసి ఈరోజు గోవర్ధన్ అన్న చెప్పినట్లు, శైలజనాథ్ అన్న చెప్పినట్లుగా ఆల్మట్టి అంటూ తయారైతే ఇప్పుడు మన కృష్ణానది మీద ఏమేమి ఉన్నాయి, ఆల్మట్టి ఉంది, ఆల్మట్టి కింద నారాయణపూర్ ఉంది. ఇప్పుడు మన పైన శ్రీశైలం పైన ఏమున్నాయి, జూరాల ఉంది, జూరాల పైన నారాయణపూర్ ఉంది, నారాయణపూర్ పైన ఆల్మట్టి ఉంది, ఆల్మట్టి పైన ఘట్టప్రభ హిడకల్ డ్యామ్ ఉంది, మల్లప్రభ మీద సౌదత్తి డ్యామ్ ఉంది, భీమా మీద డ్యామ్ ఉంది. ఇన్ని డ్యాములు దాటుకొని నీళ్లు రావాలంటే 4-5 సంవత్సరాలు ఒకసారి తప్ప కృష్ణా నది నీళ్లు శ్రీశైలం చేరేది కూడా కష్టమని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఈ పరిస్థితుల్లో కూడా ఆయన ఇంకా కూడా పట్టి పట్టనట్లు, చూసన్నట్లు పోని మంచిదే. ఏం చేస్తున్నారు పరిపాలన మీరు? ఇక్కడ నుంచి తీసుకుపోయి డబ్బులు మొత్తం తీసుకుపోయి అమరావతి, మంచిదే, సంతోషం. నీకు ఒక ఫ్యాంటసీ మాదిరి నువ్వు కట్టాలనుకున్నావు. నువ్వు ఎక్కడ కట్టాలనుకుంటున్నావు? ఎక్కడ కడుతున్నావు? అసలు ఒక నది ప్రవాహక ప్రాంతం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నది ఎక్కడెక్కడెక్కడి నుంచో నీళ్ళు వచ్చి నదిలో చేరేది రివర్ బేసిన్ అంటారు. నదికి ఈ పక్క ఆ పక్క ఒడ్డు ఏదైతే ఉందో రివర్ బ్యాంక్ అంటారు. అయితే రివర్ లేకి, నది లేకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నీళ్లు లోపలికి దిగేది అన్ని చోట్ల దిగదు. నది 300 కిలోమీటర్ల కింద ప్రవహిస్తూ ఉంటే 300 కిలోమీటర్లు ఏ 5 చోట్లనో 10 చోట్లనో మాత్రమే ఉపనదులన్నీ చేరుతాయి. దాన్ని ఏమంటారు? అది రివర్ ఫ్లడ్ ప్లెయిన్ అంటారు. ఫ్లడ్ ప్లెయిన్ అనేది ఏమంటే ఉపనదుల నుంచి వచ్చే నీళ్ళంతా నది లేక అక్కడ పోతాయి. నది పొంగినప్పుడు మళ్ళీ అక్కడనే పొంగుతుంది అనమాట. ఈ ప్రాంతం ఏది? ఇప్పుడు అమరావతి ఏదైతే చెప్తున్నాడో ఆ ప్రాంతం.